ఉలగలంద పెరుమాళ్ళని ఇప్పటికీ కాంచీపురంలో ఉంటారు, ఇలా తలెత్తి చూడాలి. తిరుప్పావయ్యని ధనుర్మాసంలో పాడుతుంటారు కదా, ఓంగి ఉలగలందు ఉత్తమం పేర్పాడి నాంబై నాంగల్ నంబావైక్కు చాత్తి నీరాడినాల్ అంటూ ఓ పాశురం పాడుతుంటారు ఆ పెరిగిపోయినటువంటి వామనమూర్తిని గురించి. అలా పెరిగిపోతే మహానుభావుడు ఆయన పాదం పైకెడుతుంటే అలా కొలవడానికి ఆకాశాన్ని అన్ని లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళు బయటికి వచ్చి అబ్బో 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 శ్రీ మహావిష్ణువు ఎలా పెరిగిపోతున్నారో అని ఆయన వ్యాపకత్వాన్ని చూసి పొంగిపోతుంటే సమాధినిష్టలో ఉన్న బ్రహ్మగారు ఉలిక్కిపడి ఏమిట్రా ధూర్తతనం అల్లరే అని అడిగట. ఏమిటి అల్లరేమిటి, వచ్చి చూడు మీ నాన్నగారి పాదం వస్తోంది పైకి అన్నారు. నాన్నగారి పాదం వస్తోందంటే నాన్నగారు వస్తున్నారు. నాన్నగారు వస్తే కొడుకేం చేయాలి? గబగబా వెళ్ళి కాళ్ళు గడగాలి చెంబుతో నీళ్లుతోటి. మా నాన్నగారి పాదమా అని కమండలం పట్టుకుని బయటికి వచ్చి చూసేట శ్రీ మహావిష్ణువు యొక్క పాదం పైకి వస్తోంది. ఆయన నాభి బొడ్డు కనపడింది. వెంటనే ఏదో గౌతమి ఎక్స్ప్రెస్లో వచ్చేస్తున్నప్పుడు ఒక 2 గంటలు